Yes, good morning. Hi అందరికి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. చాయ్ కాఫీలు అయిపోయా? నో ప్రాబ్లం. ఇప్పుడే రెడీ చేసుకుంటుంటే నో ప్రాబ్లం. చక్కటి చాయ్ కాఫీ చేతిలో పెట్టుకోండి. వేడి వేడి వార్తలు ఏంటో వెలుగు న్యూస్ పేపర్లో ఇవాళ వచ్చిన వార్తలు ఏంటో సౌజన్యం మీకు చెప్పేస్తుంది. అండ్ ఏం చేస్తుంటారంటే లైవ్ చూస్తున్న వాళ్ళు షేర్ కొట్టండి. షేర్ కొడితే ఏమవుతుందంటే మీతో పాటు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్కి కూడా తెలుస్తుంది. V6 వెలుగు ఆధ్వర్యంలో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ వస్తుంది. మనం చదవకుండానే మనం హాయిగా వార్తలన్నీ తెలుసుకోవచ్చు అని చెప్పి. సో ఈ ప్రయత్నం మీకు నచ్చుతోంది. చాలా మంది ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే కూడా సజెస్ట్ చేయండి. విల్ ట్రై టు ఫాలో ఇట్. అండ్ ఇక టైం వేస్ట్ చేయొద్దు. వెలుగు న్యూస్ పేపర్లో వచ్చిన మెయిన్ న్యూస్ ఏంటో మీకు చెప్పేస్తాను. ఫస్ట్ పేజ్లో బ్యానర్ ఐటమ్ లాక్డౌన్ ఎఫెక్ట్ రైతు గోస. మనం రోజు చూస్తున్నాం ఎంత ఇబ్బంది పడుతున్నారో. లాక్డౌన్ ఓకే, కరోనాని కట్టడి చేయడానికి లాక్డౌన్ తప్ప వేరే గత్యంతరం లేదు అని చెప్పి మన లీడర్స్ అందం ఇవన్నీ మనం చూస్తున్నాం. ప్రజలు కూడా ఆల్మోస్ట్ 80-85% చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. బట్ దాని ఇంపాక్ట్ వేరియస్ సెక్టార్స్ మీద చాలా దారుణంగా పడుతున్న సిచ్యుయేషన్ కనిపిస్తోందండి. దానికి సంబంధించిన బ్యానర్ ఐటమ్ మనం చూడొచ్చు. తోటల్లోనే వాడిపోతున్న పూలు, చెట్ల మీద ఎండిపోతున్న కాయలు. ఆ, మొత్తం మామిడి సీజన్ ఇది. విపరీతంగా దిగుబడి వస్తుంది. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే కూలీలు దొరకటం లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక కొంత ఇబ్బంది పడితే సాగు. ఆ తర్వాత కూలీలు దొరకట్లేదు. ఈ కరోనా వల్ల వాళ్ళు రావడానికి ప్రాబ్లం అవుతోంది. సరే, ఎట్లనో కష్టపడి పండించిన వాళ్ళే ఎట్లనో ఎవరినో అడ్జస్ట్ చేసుకుని, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి పంటను గనక తెంపితే ఆ తర్వాత దాన్ని ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అయ్యి ఇలా రకరకాల ఇబ్బందులతో రైతు గోసపడుతున్నాడు అని చెప్పి మనం బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. నెల రోజులుగా కూలీలు దొరక్క ట్రాన్స్పోర్టేషన్ లేక తిప్పలు పడుతున్నారు. ఒకవేళ ఇన్ని కష్టాలు పడి మార్కెట్కి తరలించినా సరే గిట్టుబాటు ధర రావటం లేదని చెప్పి మనం బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. దానికి సంబంధించి సెకండ్ పేజ్లో ఇండెప్త్ ఇచ్చారు. అక్కడ ఒకసారి చూద్దాం. ఇక 108లు వస్తలేవు, 102లు సాల్తలేవు, కాన్పుకు ఎట్లా పోవాలి, గర్భిణులకు లాక్డౌన్ తిప్పలు తప్పట్లేదని చెప్పి కూడా మనం ఫస్ట్ పేజ్లో వార్త చూడొచ్చు. తంటాలు పడి ప్రైవేట్ వెహికల్స్లో తరలిస్తున్నారు కుటుంబీకులు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ, డెలివరీ లాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు మామూలు కండిషన్స్లోనే చాలా ఇబ్బందిగా, చాలా వరీడ్గా ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా. ఇంకా లాక్డౌన్ అసలు అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయో లేదో అన్న ఒక టెన్షన్ కూడా ఒకవైపు ఉంటుంది. సో 108లు అన్నీ కూడా ఈ COVID-19 పేషెంట్స్ని తరలించడానికి దానికి వాడుతున్నారు. 102లు అమ్మ ఒడి అని చెప్పి 102 అని ఏదైతే ఉందో అదేమో సరిపోవటం లేదు. సో చాలా ఇబ్బందులు పడుతున్నారు కాన్పులకి గర్భిణులు అని చెప్పి దానికి సంబంధించిన వార్త వచ్చింది. ఎస్, మనం ఇండెప్త్ చూద్దాం. సెకండ్ పేజ్కి వస్తే రైతు గోస. మొత్తం అన్ని చోట్ల కూడా మెయిన్గా బత్తాయి, నల్గొండ జిల్లాలో బత్తాయి రైతులకి ఎంత కష్టాలంటే సర్కార్ ఈ మధ్య చాలా చర్యలు తీసుకుంది. సీఎం కూడా స్వయంగా చెప్పారు, మన బత్తాయిలు తిందాం, మన దానిమ్మలు తిందాం అని చెప్పారు. సో వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్కి మొదట్లో బాగానే గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంది. బట్ అవన్నీ కూడా మధ్యలోనే ఆగిపోయినాయి, కంటిన్యూ అవ్వట్లేదు. సో అండ్ హైదరాబాద్లో కొత్తపేట మార్కెట్ని కోహెడా కూడా తరలిస్తున్నారు. కాబట్టి కొన్ని రోజులు అసలు బత్తాయి పంపించొద్దు అని చెప్పి కూడా అధికారులు చెప్పారు. సో ఏం చేయాలో తెలియట్లేదు. అండ్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ కూడా పెద్ద ఎత్తున బత్తాయి రవాణా అవుతుంది. బట్ ఢిల్లీలో మనకు తెలుసు, అక్కడ ఏషియాలోనే పెద్ద మార్కెట్ ఆజాద్పూర్ మార్కెట్లో అక్కడ కూడా కరోనా పాజిటివ్ కేసెస్ రావడంతో మొత్తం అంతా కూడా ఒక కన్ఫ్యూజన్ నెలకొంది. మొత్తం ఏం చేయాలో అర్థం కావట్లేదు. బత్తాయి ఏమో చాలా అద్భుతంగా పండింది ఈసారి. కొనుగోళ్లు చాలా తక్కువగా ఉన్నాయి, గిట్టుబాటు కావట్లేదు. రిటైల్ మార్కెట్లో రోజుకి 2-3 టన్నులు అమ్ముతున్నారని చెప్పి బత్తాయి రైతు ప్రాబ్లమ్స్కి సంబంధించి వార్తలు చూడొచ్చు. ఇక కూరగాయలు, కూలీల కొరత, రవాణా కష్టాలు, ఇక ధరలు కూడా లేవు. ఈ టైంలో ధరలు కూడా తీవ్రంగా పడిపోయాయి. సో ఏం చేయాలో తెలియట్లేదు. మెయిన్గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, మాక్లూర్, జక్రాన్పల్లి, నందిపేట్, డిచ్పల్లి, బాల్కొండ మండలాల్లో కూరగాయల సాగు ఎక్కువ. 2000 ఎకరాల్లో టమాటా, 500 ఎకరాల్లో కొత్తిమీర పంట వేశారు. బట్ ఏమీ లేక, కూలీలు కూడా దొరక్క మొత్తం పంటని అట్లనే చెట్ల మీదే వదిలేశారు. కాయలు అవి కూడా కొయ్యక అని చెప్పి మనం ఇందులో చూడొచ్చు. ఇక పూలకు కూడా గిరాకీ లేదు. అసలు మామూలుగానే చాలా పెద్ద ఈ మార్చి, ఏప్రిల్, మే అంటే ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ బాగా ఉంటాయి. ఆ టైంలో డెకరేషన్కి దానికి విపరీతంగా పూలకి డిమాండ్ ఉంటుంది. బట్ ఇప్పుడు కరోనా కారణంగా మొత్తం ఇవన్నీ బంద్ అయిపోవడంతో ఎక్కడ ఎలాంటి ఇది లేక గుళ్ళు, చివరికి గుళ్ళకి ఇద్దామన్నా సరే గుళ్ళు కూడా క్లోజ్ అయిపోయాయి. కాబట్టి పూలను కూడా అట్లనే చెట్లకే వదిలేస్తున్నారు. విపరీతమైన నష్టం వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పాలీ హౌస్లు వేసి మరీ పూలు సాగు చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా తీవ్రమైన నష్టం అని చెప్పి మనం ఈ వార్తలో చూస్తున్నాం. మామిడి, బత్తాయి, కూరగాయల రైతులు
మొత్తం వీళ్లే కాక ఇంకా ఏ రకమైన పంట వేసిన వాళ్ళైనా సరే అష్ట కష్టాలు పడుతున్నారు. రైతు కష్టం తీరేదెలా అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. మామిడి ఈసారి దిగుబడి అయితే సగమే వచ్చింది. అంటే మనం చూసినాం కదా, మంచి కరెక్ట్ టైంలో వడగండ్ల వానలు అవి పడతాయి. కరెక్ట్గా మంచి మామిడి చేతికి వస్తుంది అనుకున్న టైంలో సగం ఈ వడగండ్ల వానతో మొత్తం అంతా రాలిపోతుంది. సరే, నెల రోజులుగా ఇక ఈ కరోనా ఎఫెక్ట్ మొత్తానికి అసలు ఆ, మామిడికి ఎంతో డిమాండ్ ఉంటుంది. ఈ సీజన్లో అందరూ ఇష్టంగా తింటారు. గోల్డ్ అంతా సంపాదించవచ్చు అని చెప్పి రైతులు కూడా చాలా అష్ట కష్టాలు పడి అంతా సాగు చేస్తే ఏ మాత్రం గిట్టుబాటు కావట్లా. జగిత్యాల జిల్లాలో 33,000 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఈ సీజన్లో 66,000 టన్నులు దిగుబడి వస్తుందని చెప్పి అనుకున్నారు. 90 కోట్లకు పైగా మామిడి వ్యాపారం జరుగుతుందట. బట్ ఈసారి అసలు అలాంటివి ఏమీ కనిపించట్లేదని చెప్పి చాలా దీనంగా రైతులు చెప్తున్న మాటలు వింటే నిజంగా బాధేస్తుంది. రోజు ఎంత లేదన్నా రోజుకి 10,000 నష్టం వస్తుందని చెప్పి ఒక పూల రైతు చెప్తున్నాడండి. ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి నేను మంచి లిల్లీ పూలు తీసుకొచ్చి విత్తనాలు తీసుకొచ్చి వేశాను. బట్ అది ఏమాత్రం ఇది లేదు, మొత్తం అంతా చెట్లకే వదిలేస్తే రోజుకి 10,000 నష్టం వస్తుందని చెప్పి. అండ్ ఇంకా అయిన కాడికి ఇంకా మామిడికాయలు తెంపేందుకు కూలీలు వాళ్ళు రాక ఎట్లనో కష్టపడితే దళారీలు చెప్పింది, వాళ్ళు ఎంత చెప్తే దళారులు అంత రేటే తీసుకోవాల్సి వస్తుంది. చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉంది అని చెప్పి రైతు గోసా అనే ఆర్టికల్లో మనం చూస్తున్నాం. ఇక 108లు వస్తలేవు, 102లు సాల్తలేవు, కాన్పుకి ఎట్లా పోవాలి. చాలా చోట్ల ఇప్పుడు ఈ మొత్తం మార్చ్ 23 అంటే లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మార్చ్ 23 నుంచి మే 31 అంటే వచ్చే నెల చివరి వరకు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 1.10 లక్షల మంది గర్భిణీలు డెలివరీ అవుతారని చెప్పి ఆరోగ్య శాఖ దగ్గర లెక్కలు ఉన్నాయి. ఈ 20th వరకు 29,000 మంది సుమారుగా డెలివరీ అయింది. రోజుకి సగటున 1,500 నుంచి 1,600 వరకు డెలివరీ అవుతున్నాయి. అయితే పురిటి నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత ఈ అమ్మఒడి వాహనాలు దొరకట్లేదు, 108 అంబులెన్స్లు దొరకట్లేదు. కొన్ని చోట్ల 2 వీలర్ మీద తీసుకెళ్ళడం మనం చూసాం కూడా వార్తల్లో. 2 వీలర్ మీద తీసుకెళ్తుంటే మధ్యలోనే కాన్పు అయిపోవడం. ఇంకొన్ని చోట్ల పోలీసులే ఎవరైతే ఈ లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్లో వారియర్స్గా ఎవరైతే నిలబడుకొని ఉన్నారో అలాంటి పోలీసులే చాలా మంది గర్భిణుల్ని హాస్పిటల్స్కి వాటికి తరలించిన సిచ్యుయేషన్స్ కూడా మనం చూసాం. సో చాలా డేంజరస్ పరిస్థితి ఇది అని చెప్పి. అయితే సైకియాట్రిస్ట్ చెప్తున్నది ఏంటంటే, వన్ థింగ్, ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి, ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటున్నారు. అలాంటి వాళ్ళు, లేకపోతే అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు లేక ఏం చేయాలో తెలియక అలాంటి వాళ్ళు ఈ లాక్డౌన్ సిచ్యుయేషన్లో మనకి టైంకి అంబులెన్స్ దొరుకుతుందా లేదా, హాస్పిటల్కి వెళ్తామా లేదా, ప్రశాంతంగా డెలివరీ అవుతుందా లేదా అని రకరకాల టెన్షన్స్ పెట్టుకుంటున్నారు. ప్రెగ్నెంట్ విమెన్లో దీనివల్ల చాలా హైపర్ టెన్షన్ పెరిగిపోతుంది అని చెప్పి కూడా డాక్టర్స్ చెప్తున్నారు. కూల్గా ఉండండి, ఏమీ కాదు, ఎప్పటికప్పుడు డాక్టర్స్తో టచ్లో ఉండండి. మీ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ ఎప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళే మీకు కాల్ చేసి అన్నీ కనుక్కుంటూ ఉంటారని చెప్పి వాళ్ళైతే కౌన్సిలర్స్ అయితే చెప్తున్నారు. 108 కాల్ సెంటర్ నుంచి కౌన్సిలర్స్ ఫోన్ చేస్తారు, మీరు వాళ్ళతో టచ్లో ఉండండి అని చెప్పి. సో చాలా టెన్షన్ పట్టుకుంది, హైపర్ టెన్షన్ ఎక్కువ అవుతుందని ఇది వరింగ్ ఫ్యాక్టర్. సో దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. అండ్ డిఆర్ పెంపు లేదు అదే పేజ్లో. కరోనా నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం. చాలా చోట్ల ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళందరికీ జీతాలు కట్ చేయడం, స్వయంగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా జీతాల్లో కోత పెట్టుకోవడం, ఇవన్నీ మనం చూసినాం కదా. ఇప్పుడు ఇది కేంద్రం ఇంకో కీలక నిర్ణయం తీసుకుంది. మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్కి డిఆర్లు ఇస్తారు కదా, వాటిని ఈసారి నిలిపివేస్తూ నిన్న ఉత్తర్వులు ఇచ్చింది. దీనివల్ల ఆల్మోస్ట్ ఇప్పటిదాకా కేంద్రానికి డిఆర్ పెంపుని దీన్ని ఆపేయడంతో 37,530 కోట్ల ఆదా అవుతుందని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. 50 లక్షల మంది అండి, 50 లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, 61 లక్షల మంది పెన్షనర్స్ దీని మీద అంటే దీనివల్ల వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో డిఏని 4%, పెన్షనర్స్కి డిఆర్ని 21% పెంచుతూ మొన్న మార్చిలోనే కేంద్ర కేబినెట్ డెసిషన్ తీసుకుంది. అది యాక్చువల్లీ 2020 జాన్ నుంచి అప్లికబుల్ అవుతుంది అని చెప్పి, బట్ ఇప్పుడు దాన్ని ఆపేశారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మొత్తం ఈ పెంపు వల్ల, ఎందుకంటే కేంద్రం ఏం చేస్తే రాష్ట్రాలు కూడా అవే ఫాలో అవుతాయి కాబట్టి రాష్ట్రంలో కూడా సేమ్ ఇంప్లిమెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం రాష్ట్రం రెండింటికి కలిపి 1.20 లక్షల కోట్ల నిధులు మిగులుతాయి. దీన్నే ఆబ్వియస్గా ఇప్పుడున్న కరోనా సిచ్యుయేషన్లో దాన్ని ఫైట్ చేయడానికి దీన్ని వాడతారు అని చెప్పి నిపుణులు అంటున్నారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక అర్ణబ్పై దాడి, కారును వెంబడించి అడ్డుకున్న దుండగులు, యూత్ కాంగ్రెస్ వారి పనేనని ఆరోపించిన అర్ణబ్ రిపబ్లిక్ టీవీ ఎడిటర్
సీనియర్ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి మీద దుండగులు దాడి చేశారు. మనం చూసాం నిన్నంతా దానికి సంబంధించి. మొత్తం అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా, పార్టీ లీడర్స్ చాలా మంది ఖండించారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. యూత్ కాంగ్రెస్ చేసింది యూత్ కాంగ్రెస్ లీడర్స్ పనేనని చెప్పి అర్ణబ్ కూడా ఆరోపించారు. అది కూడా మనకు తెలుసు. ఇక 33 కోట్ల మందికి 31,000 కోట్లు గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ కింద అందజేసిన కేంద్ర ప్రభుత్వం నిన్న అఫీషియల్ గా డాక్యుమెంట్ రిలీజ్ చేసిందండి. అంటే ఈ లాక్డౌన్ అనౌన్స్ చేసినప్పుడే ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అని చెప్పి 1,70,000 కోట్ల ప్యాకేజ్ ని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఈ టైంలో ఎవ్వరు కూడా ఖాళీ కడుపుతో పడుకోకూడదు, ఆకలికి అలమటించకూడదు అనే ఒక సదుద్దేశంతో దానికి సంబంధించి ఎవరెవరికి ఎంతమందికి ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకి లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని అనౌన్స్ చేసింది. సో 3 నెలల పాటు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఇవ్వాలి అండ్ కేజీ కందిపప్పుని ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పి ఇలాంటి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి కదా. సో దానికి సంబంధించి వితంతువులు దివ్యాంగులకి వాళ్ళకు కూడా 1,400 కోట్లు ఇప్పటిదాకా తొలి వాయిదా కింద 500 ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ మంత్ ఇంకొక 500 ఇస్తారు. సో వితంతువులు దివ్యాంగులకి చేయూతనిస్తున్నారు. అండ్ ఉచిత సిలిండర్లు 2.66 కోట్ల ఉచిత సిలిండర్లు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎవరైతే ఈ ఉజ్వల్ యోజన కింద ఎన్లిస్ట్ అయి ఉన్నారో వాళ్ళకి 8 కోట్ల మందికి 3 నెలల పాటు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి ఈ స్కీమ్ కింద అనౌన్స్ చేశారు. దీనికోసం 13,000 కోట్లు ఖర్చు చేస్తోంది కేంద్రం. సో ఇప్పటిదాకా 3.05 కోట్ల గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ 2.66 క్రోర్స్ ఉచిత సిలిండర్స్ ఇప్పటిదాకా డెలివరీ జరిగిందని చెప్పి కేంద్రం రిలీజ్ చేసింది డీటెయిల్స్. కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి కూడా సపోర్ట్ గా నిలిచింది. 2.17 కోట్ల నిధి నిర్మాణ కార్మికులకి ఇప్పటిదాకా సాయం అందించింది. అండ్ ఉపాధి హామీ పథకం సంబంధించి కూలీలకి ఉపాధి పెంపు అండ్ ఆల్సో 75% పిఎఫ్ విత్డ్రాల్. ఉద్యోగుల పిఎఫ్ నుంచి 75% లేదా 3 నెలల బేసిక్ పే విత్డ్రా చేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. సో ఇప్పటిదాకా 6.06 లక్షల మంది దీని కింద విత్డ్రా చేసుకున్నారు అని చెప్పి కేంద్రం దానికి సంబంధించిన గణాంకాలు నిన్న రిలీజ్ చేసింది. అండ్ పేజ్ 3కి వస్తే గాంధీ కంటే జైలే నయం. చాలా చాలా సంచలనమైన కామెంట్స్ చేశారు అక్బరుద్దీన్ ఓవైసీ. హాస్పిటల్లో యాక్చువల్లీ గాంధీ హాస్పిటల్కి వెళ్ళి సందర్శించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్కడ ఏ మాత్రం ఫెసిలిటీస్ బాగలేదు, గాంధీ కంటే జైలే నయం, అందుకని గాంధీ హాస్పిటల్ అంటే అందరు భయపడుతున్నారు, అందుకనే రావడానికి మొండికేస్తున్నారని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. సెక్రటేరియట్ని కరోనా హాస్పిటల్గా మార్చండి, గాంధీ హాస్పిటల్లో అసలు ఏమీ లేవు, ఒక రకంగా వాష్రూమ్ ఫెసిలిటీ బాగాలేదు, లేకపోతే అక్కడ ఏ రకంగానూ ఎలానూ బాగాలేదు. ఎందుకంటే వాష్రూమ్స్ బాగోకపోయినా అక్కడ కూడా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది. అండ్ మోరోవర్ ఒకేసారి 8 మందిని 9 మందిని ఒక ఐసోలేషన్ వార్డులో పెడుతున్నారు. వాళ్ళందరినీ ఒకే చోట ఉంచుతున్నారు. వాళ్ళలో ఒక్కరికి కరోనా పాజిటివ్ ఉన్నా సరే మిగిలిన వాళ్ళందరికీ కూడా అది అంటుకుంటుంది కదా. సో ఇది కరెక్ట్ కాదు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి, ఒకరినొకరు కౌగిలించుకోవద్దని చెప్తున్నారు. మరి హాస్పిటల్ శుభ్రంగా లేకపోతే వైరస్ సోకదా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ని తెరిచి వెంటనే ఓపీ స్టార్ట్ చేయాలి అని చెప్పి కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారండి. అండ్ ఆల్సో రెంట్స్ విషయంలో ఏదైతే ఒక 3 నెలల పాటు రెంట్ల కోసం ఇబ్బంది పెట్టొద్దు అద్దెకున్న వాళ్ళని అని చెప్పి ఏదైతే ప్రభుత్వం జీవో రిలీజ్ చేసిందో, దీనివల్ల అద్దెకు ఉన్న వాళ్ళకి అద్దెకి ఇచ్చిన వాళ్ళకి మధ్య పెద్ద తగవు స్టార్ట్ అయింది. ఇది కరెక్ట్ కాదు, దీన్ని వెంటనే ఒకసారి రివ్యూ చేయాలి, ఆలోచించాలి. అందుకనే వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగి కూడా కేసులు నమోదవుతున్నాయని అక్బరుద్దీన్ అన్నారు. మొత్తానికి సెక్రటేరియట్ ని హాస్పిటల్ గా మార్చండి, కరోనా హాస్పిటల్ గా, గాంధీ కంటే జైలే నయం అని చెప్పి అన్నారు. మరి ఎంఐఎం మిత్రపక్షమే కాబట్టి చూద్దాం గవర్నమెంట్ దీనికి సంబంధించి ఎలాంటి రియాక్షన్ వస్తుందో గవర్నమెంట్ నుంచి. ఇక 1000కి చేరువలో రాష్ట్రంలో 970కి చేరాయండి పాజిటివ్ కేసెస్. నిన్న ఒక్కరోజు 27 మందికి. మొన్న మనం చూసామంటే ఒక్కరోజు కొంచెం తక్కువగా ఒక్కరోజు ఎక్కువగా ఇట్లా, అంటే టెస్ట్లు అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి, ఇంకా ట్రేసింగ్ అది జరుగుతుంది కాబట్టి నెంబర్స్ లో ఒక్కొక్కసారి అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు అని చెప్పి స్వయంగా ఆరోగ్య మంత్రి ఈటెలు కూడా అన్నారు. సో నిన్న ఒక్కరోజు 27 మందికి కరోనా వచ్చింది, ఒకరు చనిపోయారు. మొత్తానికి చనిపోయిన వాళ్ళ సంఖ్య తెలంగాణలో 25కి చేరిందండి. 58 మంది నిన్న డిశ్చార్జ్ అయ్యారు. ఒక 64 కేసులు తప్ప అన్ని మర్కజ్వి అని మంత్రి ఈటెలు అన్నారు. దానికి సంబంధించిన వార్త కూడా మనం చూడొచ్చు. త్వరలోనే ప్లాస్మా థెరపీ. నిన్న వచ్చిన 27 కేసుల్లో 13 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోవి, 10 గద్వాల్ జిల్లాకి చెందినవి. అసలు ఆల్మోస్ట్ ఒక 20 days గా గద్వాల్ జిల్లాలో ఒక కేసు కూడా లేదు. నిన్న మళ్ళీ కేసులు రావడంతో మళ్ళీ కొంచెం అలర్ట్ అయ్యారు. అండ్ త్వరలోనే ప్లాస్మా థెరపీకి అనుమతిస్తామని చెప్పి
ఈటెల మాట్లాడుతూ చెప్పారు. మనకు తెలుసు ప్లాస్మా థెరపీకి సంబంధించి కొన్ని కొన్ని రాష్ట్రాలు, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు ఆల్రెడీ అక్కడ ప్లాస్మా థెరపీ స్టార్ట్ కూడా చేశాయి. సో త్వరలోనే దీనికి మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి మంత్రి ఈటెల అన్నారు. అండ్ ఎమర్జెన్సీకి ప్రైవేట్ అంబులెన్స్లు, ఈ గర్భిణీలు, క్యాన్సర్, కిడ్నీ పేషెంట్స్, డయాలసిస్ రెగ్యులర్గా చేయించుకోవాల్సిన వాళ్ళు, వీళ్ళకి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి ఈటెల అన్నారు. ప్రభుత్వ అంబులెన్స్లో చాలా వరకు కరోనాకి వాడుతున్నాం కాబట్టి ప్రైవేట్ అంబులెన్స్ని ఎమర్జెన్సీకి వాడుతున్నాము అని చెప్పి. సో దట్ ఈస్ వన్ మోర్ న్యూస్. అండ్ కరోనా పని పట్టే 13 మందులు, కరోనాకి సంబంధించి ట్రీట్మెంట్లో రకరకాల కాంబినేషన్స్, రకరకాల మందులు, మొత్తం ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు, డాక్టర్లు అందరూ ఇదే పనిలో ఉన్నారు కదా. ఇది ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్. కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మామిడాల ఇస్తారి ఆయన ఒక ప్రయోగం చేశారు. మాలిక్యులర్ డాకింగ్ పద్ధతిలో కంప్యూటర్ సిమ్యులేషన్తో గుర్తిస్తున్నాము అని చెప్పి ఆయన చెప్పారు. ఇది కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా ఒక ట్రీట్మెంట్ దొరికినట్లే కరోనాకి అని చెప్పి 13 మందుల్ని గుర్తించారట ఈయన, ప్రొఫెసర్ డాక్టర్ మామిడాల ఇస్తారి. మాలిక్యులర్ డాకింగ్ పద్ధతిలో మొత్తం ఈ సిమ్యులేషన్ ద్వారా 128 మందుల మీద ఆయన ప్రయోగం చేశారు. హెచ్ఐవి, H1N1, టీబీ, మలేరియాకు వాడే మందులు, ఇలాంటి రకరకాల మందులన్నీ కూడా ఈయన ప్రయోగంలో ఉన్నాయటండి. మొత్తం కరోనా వైరస్ వృద్ధి కారణమయ్యే ప్రోటీయేజ్ అనే ఎంజైమ్ని టార్గెట్ చేసే 13 మందుల్ని ఆయన సక్సెస్ఫుల్గా ప్రయోగించారు. అండ్ అవి మంచి రిజల్ట్స్ కూడా ఇచ్చాయి ఆయన ప్రయోగాలు అని చెప్పి కూడా ఈ ఆర్టికల్లో మనం చూడొచ్చు. ఆల్రెడీ ఒక రీసెర్చ్ పేపర్ కూడా స్టార్ట్ చేశారు, రెడీ చేశారు ఈయన. గతంలో ఎయిడ్స్ మీద కూడా ఆయన ఒక ప్రయోగాలు చేశారు, దాన్ని మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో అలాగే ఇది కూడా సక్సెస్ అయితే మంచిదే, దీన్ని కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లెటస్ హోప్. మనం కూడా అందరు కూడా దానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ప్రయోగాలు సక్సెస్ అవ్వాలి. అండ్ ఈఎస్ఐ ఆసుపత్రిలో మొబైల్ వైరాలజీ ల్యాబ్ నిన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. డిఆర్డిఓ, ఈఎస్ఐసి కలిసి తయారు చేశాయండి ఫస్ట్ ఎవర్ మొబైల్ వైరాలజీ ల్యాబ్ ఇన్ ఇండియా. యూరోప్ లాంటి కంట్రీస్లో ఉన్నది కానీ ఇండియాలో లేదు. సో ఇది ఫస్ట్ ఎవర్ అనమాట. డిఆర్డిఓ, ఈఎస్ఐసితో కలిసి రూపొందించారు మొబైల్ వైరాలజీ ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్. అక్కడే శాంపిల్స్ తీసుకుని అక్కడే టెస్టింగ్స్ అవి చేయడం, మొత్తం అద్భుతమైన ప్రమాణాలతో దీన్ని తయారు చేశారు. అండ్ ఇది ఇప్పుడే కాదు, నిన్న V6 వెలుగుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా దీన్ని రూపొందించిన వాళ్ళు చెప్పారు. ఇది నాట్ ఓన్లీ ఫర్ కరోనా, తర్వాత దీన్ని రకరకాల టెస్ట్ కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి. మొత్తానికి ఈ BSL-3 ల్యాబ్లో 1000 నుంచి 2000 టెస్టులు చేయొచ్చు. సో మంచి అత్యాధునికమైన ల్యాబ్ ఇది. సో దీనికి సంబంధించిన వార్త వచ్చింది. అండ్ టెస్టులు పెరిగినాయి, పేషెంట్లు పెరగలే. కేంద్రం కరోనా కేసులు పెరుగుదలకు సంబంధించి రిలీజ్ చేసింది డేటా. నెల కింద ఉన్నట్లే ఉంది కరోనా కేసుల్లో పెరుగుదల. 1 మంత్ బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. అయితే కేసులు టెస్టింగ్ మాత్రం పెరిగింది అని చెప్పి కేంద్రం చెప్పిందండి. మార్చి 22 అంటే ఎగ్జాక్ట్లీ 1 మంత్ బ్యాక్ 16,109 మందికి టెస్టులు చేస్తే 341 మందికి పాజిటివ్ వచ్చింది. అప్పుడు ఇన్ఫెక్షన్ రేట్ 2.11 ఉంది. ఈ నెలలో ల్యాబ్స్ పెంచాము. అండ్ ఈ ఏప్రిల్ 22 నాటికి 5 లక్షల మందికి పైగా పరీక్షలు చేస్తే పాజిటివ్ వస్తున్న వాళ్ళది 4 నుంచి 4.5%గా ఉంది. సో ఇదే అమెరికాలో అయితే ఇంత టెస్టుల సంఖ్య పెంచినప్పుడు 80,000, ఇటలీలో అయితే 1,00,000 కేసులు ఉన్నాయి. బట్ మన దగ్గర మాత్రం అట్లేం లేదు. 1 మంత్ బ్యాక్ ఎట్లుందో అంటే పేషెంట్స్ రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుదల ఎట్లుందో ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత కూడా అలానే ఉంది. అంత పెద్ద వరీసమ్ సిచ్యుయేషన్లో ఏం లేము అని చెప్పి. అండ్ గత 14 డేస్లో 23 రాష్ట్రాల్లోని 78 జిల్లాల్లో ఒక్క కరోనా కొత్త కేసు కూడా నమోదు కాలేదని చెప్పి కేంద్రం చెప్పింది. అండ్ నిన్న దేశవ్యాప్తంగా చూస్తే 1657, నిన్న ఒక్కరోజే మన దేశంలో 1657 కొత్త కేసులు వచ్చాయండి. మహారాష్ట్ర మనకు తెలుసు ఫస్ట్ పొజిషన్లో ఉంది మహారాష్ట్ర, 778 కొత్త కేసులు నిన్న. ఒక్క మహారాష్ట్రలో 778 నిన్న. సో దేశవ్యాప్తంగా 23,029కి 23,000 దాటిపోయాయి. ఒక్కరోజే 40 మంది చనిపోయారు. మృతుల సంఖ్య కూడా 721కి పెరిగిపోయింది. సో ఇవి డేటా, నిన్న కేంద్రం రిలీజ్ చేసిన డేటా. అండ్ ఏపీ పరిస్థితి ఏంటంటే ఏపీలో 80 కొత్త కేసులు 893కి పెరిగిపోయిందండి. చూస్తుండగానే ఏపీ ఈ మంత్ స్టార్టింగ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, మంత్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉందో మనం చూడొచ్చు. 27 మంది చనిపోయారు, 893 మందికి కరోనా సోకింది. అయితే 48,034 టెస్టులు చేశారు. మొత్తం దేశంలోనే ఇన్ని టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏదీ లేదని చెప్పి ఏపీ సీఎం జగన్ అంటున్నారు. ఎమర్జెన్సీ కేసులకు ఇబ్బంది రాకుండా చూడాలని ఆయన రోజువారీ రివ్యూ చేస్తున్నారు. సిచ్యుయేషన్కి సంబంధించి ఇంతలాగా టెస్టులు ఆల్మోస్ట్
ప్రతి మిలియన్కి అంటే 10 లక్షలకి 961 మందికి టెస్ట్ చేస్తున్నాము. మన దేశంలోనే ఏ స్టేట్ కూడా ఇన్ని టెస్టులు చేయట్లేదు. అందుకనే మన కేసుల సంఖ్య కూడా ఎక్కువగానే పెరుగుతోంది. అండ్ సౌత్ కొరియా నుంచి ఏదైతే ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ తెప్పించామో అవి అద్భుతంగా పనిచేస్తున్నాయి. దీనికి ఐసీఎంఆర్ పర్మిషన్ కూడా ఇచ్చిందని చెప్పి జగన్ చెప్తున్నారు. అండ్ తలసేమియా, క్యాన్సర్, డయాలసిస్ పేషెంట్లకు ఇబ్బంది రాకుండా చూడాలని చెప్పి కూడా ఆయన అధికారులను ఆదేశించారండి. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక 3 జిల్లాల్లో ర్యాపిడ్ సర్వే, కమ్యూనిటీ స్ప్రెడ్ అయిందా లేదా తెలుసుకునే ప్లాన్. జనగామ, కామారెడ్డి, నల్గొండలో చేయాలని చెప్పి కేంద్రం ఒక డెసిషన్ తీసుకుంది. యాక్చువల్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మనకి ఎప్పటి నుంచో రకరకాల అంటే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగిందా లేదా అని తెలుసుకునే ఇదిలో భాగంగా ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలతో ఒక సర్వే నిర్వహిస్తోంది. మొత్తం ఏంటంటే ఇది మొత్తం దేశవ్యాప్తంగా చేస్తారు. మొత్తం 25 రాష్ట్రాల్లోని 82 జిల్లాల్లో ఈ సర్వే చేస్తున్నారు. ఈ 82 జిల్లాల్లో మన రాష్ట్రానికి సంబంధించి జనగామ, కామారెడ్డి, నల్గొండ ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకున్నారు. ఎక్కడికక్కడే టెస్టులు జరుగుతాయండి. ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్టులు చేయాలని చెప్పి ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు. దీనికి సంబంధించి ఎక్కడికక్కడే రక్తాన్ని పరీక్షించి వాళ్ళ బ్లడ్లో మనకు తెలుసు ర్యాపిడ్ టెస్ట్లు అంటే వాళ్ళ బ్లడ్లో యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేస్తారు ర్యాపిడ్ టెస్ట్ ద్వారా. సో 1500 యాంటీబాడీ టెస్ట్ కిట్లు ఆల్రెడీ వచ్చేసాయి. 10 టీమ్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టీంలో 40 మంది ఉంటారు. సో ఎప్పటికప్పుడు ఆన్లైన్లో రిజల్ట్స్ ఎంటర్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే ఒక్కో జిల్లాలో ఒక ర్యాండమ్గా 400 మందికి టెస్టులు చేస్తారు, ర్యాపిడ్ టెస్టులు చేస్తారు. సో వాళ్ళ బ్లడ్లో యాంటీబాడీస్ ఉన్నాయా లేదా, యాంటీబాడీస్ రిలీజ్ అయ్యాయి అంటే ఖచ్చితంగా వైరస్ ఉన్నట్లే. సో కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది అసలు కమ్యూనిటీ స్ప్రెడ్ జరిగిందా లేదా లేకపోతే జరుగుతోందా లేదా అనే దాని మీద ఒక అండర్స్టాండింగ్కి రావడానికి ఇది ఐసీఎంఆర్ ఈ ఎన్ఐఎన్కి దీన్ని పని అప్పగించింది. అండ్ దీని ప్రకారం 1 లేదా 2 రోజుల్లోనే ఈ సర్వే పూర్తయిపోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో రూరల్లో ఈ 200 మందికి, అర్బన్ ఏరియాస్లో ఒక 200 మందిని టెస్ట్ చేస్తారు. సో 400 మందిని ఎంపిక చేసి టెస్ట్ చేస్తారు. వీళ్ళలో ఆడ, మగ మొత్తం అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారు. సో ఈ ర్యాపిడ్ సర్వే ద్వారా దేశంలో స్టేజ్ 3కి వచ్చామా లేదా అనేది ఒక అండర్స్టాండింగ్కి రావడానికి ఇలాంటి ఒక ప్రయోగం చేస్తున్నారు. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే అమెరికాపై దాడి ఇది కరోనా ఫ్లూ లాంటిది కాదు. ట్రంప్ ప్రతిరోజు మీడియా బ్రీఫింగ్లో ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. దానికి సంబంధించి అసలు 1917 తర్వాత ఇలాంటి సిచ్యుయేషన్ ఎప్పుడూ లేదు. అమెరికన్ ఎకానమీని దెబ్బతీయడానికి కావాలని చెప్పే పనిగట్టుకుని ఇలాంటి దాడి చేశారు. అయినా సరే అమెరికా చేతులు ముడుచు కూర్చోదు. మేము మళ్ళీ అన్ని రీస్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక అత్యద్భుతమైన ఎకానమీని మేము నిర్మించుకుంటాము అని చెప్పి ట్రంప్ మాట్లాడారు. కఠిన చర్యలు ఏవైతే తీసుకున్నామో వాటిని అన్నింటినీ సమర్థవంతంగా అమలు చేసాము. అవన్నీ మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. త్వరలో ఎకానమీని రీఓపెన్ చేస్తాము, అప్పుడు పరిస్థితులన్నీ నార్మల్సీకి వస్తాయని చెప్పి కూడా ట్రంప్ అన్నారు. అండ్ 1600కు పైగా ప్రాంతాల్లో, దేశం మొత్తం మీద 1600కు పైగా ప్రాంతాల్లో ప్లాస్మా థెరపీకి పర్మిషన్స్ ఇచ్చామని చెప్పి కూడా ట్రంప్ అన్నారండి. అండ్ బంకర్లలో దాక్కుంటున్నారు. కరోనా భయంతో అండర్ గ్రౌండ్లో సంపన్నులు. మొన్ననే V6లో వచ్చింది దీనికి సంబంధించిన వార్త. న్యూజిలాండ్లో మామూలుగా ఈ బంకర్లు కట్టే రైసింకో అనే కంపెనీకి కొన్ని వారాల క్రితం అమెరికాలో ఈ సంపన్నులు బాగా డబ్బున్నోళ్ళు వీళ్ళందరూ మామూలుగా బంకర్స్ అంటే మనకి వార్ టైంలో అండర్ గ్రౌండ్ బంకర్స్ అనేటివి అక్కడ దాక్కోవడం అవన్నీ మనకి తెలుసు. బట్ ఈ కరోనా వల్ల బంకర్స్ అయితే బెస్ట్, సేఫ్, ఇన్ఫెక్షన్ నుంచి దూరంగా ఉండొచ్చు అని చెప్పి చాలా మంది అమెరికాలో డబ్బున్న వాళ్ళందరూ ఈ బంకర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. బంకర్ అసలు న్యూజిలాండ్లో రైసింగ్ ఎస్కో అనే కంపెనీ 10 బంకర్లు రెడీ చేసిందండి. చాలా లగ్జూరియస్గా ఉంటాయంట. దాని గురించి చదువుతుంటేనే వావ్ అనిపిస్తుంది. అఫ్కోర్స్ మనలాంటి వాళ్ళ వల్ల కాదు. 22 ఒక్కొక్క బంకర్లో 22 మంది వరకు ఉండొచ్చండి. చాలా లగ్జూరియస్గా ఉంటుంది. అక్కడ ఒక జిమ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఒక్కొక్క బంకర్ అయితే 2-3 అంతస్తులు కూడా కడతారంట. 22 మంది ఉండొచ్చు అంటే ఎంత స్పేషియస్గా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మొత్తం లగ్జరీకి సంబంధించి అన్ని వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయంట కొన్ని బంకర్స్లో. మొత్తానికి డబ్బు ఉండాలి. కానీ ఇవన్నీ వీటితో పాటు డైనింగ్ హాల్, ఫిట్నెస్ సెంటర్, కిచెన్, మొత్తం లివింగ్ రూము, 3 మాస్టర్ బెడ్రూమ్స్ ఉంటాయంట. 24 గంటలు సెక్యూరిటీ ఉంటుందట. అండ్ ఒక 3 సంవత్సరాలకు సరిపడా ఫుడ్ కూడా ఉంటుందట. ఎటొచ్చి ఏం పోయినా ఏం లేకున్నా ఒక 3 సంవత్సరాలు అయితే బంకర్లో సేఫ్గా అయితే ఉండొచ్చు అనమాట. సో ఇలాంటి బంకర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఏంటి బంకర్స్ ఏమైనా ఆలోచించవచ్చా అంటే దీని కాస్ట్ 3 కోట్ల వరకు ఉంటుందట. లగ్జరీ సూట్ లాగా ఉంటుందట. హోటల్ లగ్జరీ సూట్ లాగా 3 కోట్ల వరకు ఉంటుంది. దానికంటే ఎక్కువ సదుపాయాలు ఉంటే సుమారు 22 కోట్ల నుంచి 80 కోట్ల వరకు ఉంటుందట. అండ్ ఒకవేళ ఇంకా మనం ఏ సోకాల్డ్ పెద్ద పెద్ద ఫెసిలిటీస్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, ఇంకా ఇలాంటివన్నీ ఉండాలి,
కొంతమంది హెలికాప్టర్లో వచ్చి డైరెక్ట్గా బంకర్కి వెళ్ళేలాగా కూడా అరేంజ్ చేయమని న్యూజిలాండ్లో ఆ కంపెనీకి ఆర్డర్స్ కూడా ఇచ్చారట. అవన్నీ కూడా చేయాలంటే 400 కోట్లు పైగా ఖర్చు అవుతుందట. సో అలా చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి 14 లగ్జరీ బంకర్స్ ఆల్రెడీ ఏర్పాటు చేసింది. ఇంకా న్యూక్లియర్ దాడుల నుంచి రక్షణ కోసం దీన్ని నిర్మించింది. మొత్తానికి ఇట్లా అమెరికాలో డబ్బున్నోళ్ళు ఈ బంకర్లలో దాక్కుంటున్నారని చెప్పి ఇంట్రెస్టింగ్ వార్త చూసాం. అండ్ పిల్లల పాదాలు కందిపోతున్నాయి. కరోనా కొత్త లక్షణం కోవిడ్ టోస్. మనం ఇప్పటిదాకా కరోనాకు సంబంధించి దగ్గు, జలుబు, జ్వరం, ఇంకొన్ని చోట్ల మొన్న మధ్య మనం విన్న వార్తలు వాసన తెలియకపోవడం, రుచి తెలియకపోవడం. ఇప్పుడు కొత్తగా కోవిడ్ టోస్ అనే ఒక లక్షణం వచ్చిందండి. మెయిన్ గా యుఎస్ లో చాలా మంది పిల్లలు, కరోనా బారిన పడ్డ పిల్లల్లో ఇది బాగా కనిపించిందని. ఇదేంటంటే వీటిని టెక్నికల్ గా పెర్నియో అని పిలుస్తారంట. చేతుల మీద, కాళ్ళ మీద అక్కడ దద్దుర్లు లాగా వచ్చి నొప్పి కూడా వచ్చి చర్మం రాలిపోతుందంట. అక్కడ పుండ్లు కూడా ఫామ్ అవుతాయట. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వచ్చిన ఆటో ఇమ్యూన్ జబ్బులు ఉన్న వాళ్ళకి మరీ ఎక్కువగా ఉంటుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. సో దీనికి ఏంటి అంటే యాక్చువల్లీ చలి వల్ల కూడా ఎక్కువ చలికాలంలో జనరల్గా ఇలాంటి కేసులు వస్తాయి. బట్ ఇప్పుడు కరోనా పాజిటివ్ పిల్లల్లో ఈ చలి వాతావరణం వల్ల వస్తుందా, కరోనా వల్ల వస్తుందా అనేది కూడా అర్థం కావట్లా. బట్ మాక్సిమం కరోనా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి ఇలాంటి కండిషన్స్ కనిపిస్తున్నాయని చెప్పి నిపుణులు చెప్తున్నారు. కరోనా టైంలో ఈ కండిషన్ ఫస్ట్ టైం ఇటలీలో బయటపడిందని చెప్పి సైంటిస్టులు అంటున్నారండి. సో చాలా మంది పిల్లలే కాదు, చాలా మంది పేషెంట్స్ లో ఈ కోవిడ్ టోస్ లక్షణాలు కనిపించాయని చెప్పి చెప్తున్నారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ అన్నమాట. ఇంకా ఎన్నెన్ని సిమ్టమ్స్ వస్తాయో ఏంటో. ఒక్కో కుటుంబానికి 7,500 ఇవ్వాలి, ఏడాది పాటు పూర్తి మారటోరియం ప్రకటించాలి. నిన్న సిడబ్ల్యూసి మీటింగ్ జరిగింది. దానిలో తీర్మానించారు. ఒక్కో కుటుంబానికి చాలా మంది దీనివల్ల తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు దేశవ్యాప్తంగా. వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 12 కోట్ల మంది జాబ్స్ పోగొట్టుకున్నారు. ఒక్కొక్కరికి 7,500 ఇవ్వాలి అని చెప్పి సిడబ్ల్యూసి తీర్మానించింది. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక సరిలేరు మోడీకి ఎవరు, కరోనా కట్టడిలో ఇంటా బయట మన ప్రధానికే ఓటు. మొన్న మనం చూసాం ఒక సర్వేలో 68 పాయింట్స్తో మోడీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల అధినేతల కన్నా ఫస్ట్ ప్లేస్ లో నిలబడ్డారు. మనకి సెకండ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి చాలా తేడా కూడా ఉంది. సో అలాంటిదే ఇంకొక సర్వే జరిగింది. ఐఏఎన్ఎస్ సి ఓటర్ సర్వేలో, మొన్న గ్లోబల్ సర్వే జరిగింది, ఇప్పుడు ఐఏఎన్ఎస్ సి ఓటర్ సర్వేలో 93% మంది మోడీని నమ్ముతున్నారు దేశవ్యాప్తంగా. మొత్తం దేశంలో లాక్డౌన్ విధించినప్పటి సిచ్యుయేషన్ కి ఇప్పటికీ ఇలా ఫేజెస్ వైజ్ గా కూడా ఈ సర్వే తీసుకున్నారు. మార్చి 25న 76.8% మంది మోడీని నమ్మితే మార్చి 31 అంటే ఒక వారానికి 79.4% వచ్చింది. అలా ప్రతి వారం తీసుకుంటే ఏప్రిల్ 21కి 93.5% మంది మోడీని నమ్ముతున్నారు. కరోనా కట్టడిలో మన దేశ ప్రధాని తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయి. దీని వల్లనే మనం కరోనాని ఎఫిషియెంట్ గా ఆపగలుగుతున్నామని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారని చెప్పి మనం ఈ సర్వేలో చూడొచ్చు. 93.5% అంటే చాలా తక్కువ మందే మోడీని నమ్మట్లేదు. మోడీ చేస్తున్న చర్యలు ఏమి అంత యూస్ఫుల్ కాదని చెప్పి భావిస్తున్న సిచ్యుయేషన్. సో మొత్తం ప్రపంచవ్యాప్తంగానే మోడీ దీన్ని ఎఫిషియెంట్ గా కంట్రోల్ చేశారు అని చెప్పి గ్లోబల్ సర్వే చెప్తే, ఈ ఐఏఎన్ఎస్ సి ఓటర్ సర్వేలో 93.5% దేశవ్యాప్తంగా ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో 93.5% మంది ప్రజలు బలంగా నమ్ముతున్నారు ప్రధాని మోడీని అని చెప్పి మనం ఆర్టికల్లో చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, మందు గోళీలపై నజరేది, ఆగని జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి టాబ్లెట్ సేల్. మనకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనా కట్టడికి సంబంధించి రకరకాల గైడ్ లైన్స్ లో ఇంకొక విషయం కూడా చెప్పింది. ఎవరైనా సరే మెడికల్ షాప్కి వచ్చి మాకు దగ్గుగా ఉంది, జలుబుగా ఉంది, లేకపోతే జ్వరం టాబ్లెట్స్ ఇలాంటివి ఏమైనా గొంతు నొప్పి టాబ్లెట్స్ కొంటే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి అని చెప్పి మందుల షాప్కి మొత్తం అన్ని ఫార్మసీస్కి ఆదేశాలు జారీ చేసింది. బట్ దానికి సంబంధించి అది ఎక్కడ కనిపించట్లేదు. ఇష్టం వచ్చినట్లు టాబ్లెట్ సేల్స్ అయితే జరుగుతున్నాయి. ఆ ఇన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్కి వస్తున్న దాఖలా లేదని చెప్పి మనం ఇందులో ఈ ఆర్టికల్లో చూడొచ్చు. అయితే మాకు మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది అంటున్నారు. బట్ మాకు ఆ కాపీలే అందలేదని మెడికల్ షాప్స్ నిర్వాహకులు చెప్తున్నారండి. దట్ ఈస్ ద ట్విస్ట్ ఇక్కడ. ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేసే వివరాలు, వాళ్ళ సేకరణ కూడా చాలా తక్కువగా ఉంది. ఏమీ దీనికి సంబంధించి కాపీస్ ఏం రాలేదు. సో మేము అవేమీ ఇవ్వట్లేదు గవర్నమెంట్కి అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తం 4,800 మెడికల్ షాప్స్ ఉంటాయి హైదరాబాద్లో. హాస్పిటల్స్కి అనుబంధంగా మరో 1,200 మెడికల్ షాప్స్ ఉన్నాయి. అసలు విపరీతంగా ఈ దగ్గు, జలుబు, గొంతు నొప్పి అని చెప్పి టాబ్లెట్స్ కొనుక్కుంటున్నారు. ఫస్ట్ లాక్డౌన్ ప్రకటించిన ఫస్ట్ 2 వీక్స్ అయితే చాలా పీక్స్లో ఉన్నాయంట. సో డాక్టర్స్ చెప్తున్నారు ఏంటంటే, గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్ కేటీఆర్ సత్యప్రకాష్,
లక్షణాలు దాస్తే ప్రాణాలకి రిస్క్. ఉత్త దగ్గే కదా, జలుబే కదా అని చెప్పి మందులు ఇష్టం వచ్చినట్లు వాడేసుకోకండి. సెల్ఫ్ మెడికేషన్ వద్దు. ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా మీరు డాక్టర్స్కి కాల్ చేసి వాళ్ళ సలహాలు అవి తీసుకోవాల్సిందే. దాచొద్దు అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. సో ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మితే నోటీసులే అని చెప్పి డ్రగ్ ఇన్స్పెక్టర్ చెప్తున్నారు. బాలానగర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ మెడికల్ షాప్స్ పై నిరంతరం పర్యవేక్షణ ఉంది. మందులు అమ్మితే ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మితే చర్యలు తీసుకుంటామని చెప్పి. బట్ అలాంటి సిచ్యుయేషన్ ఏమీ కూడా కనిపిస్తున్నట్లయితే ఏం లేదు. వాళ్ళకేమీ కాపీస్ అందలేదు, మేము ఇన్ఫర్మేషన్ సేవ్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దట్ ఈస్ వన్ మోర్ న్యూస్. అండ్ కరోనా కేసులను బట్టి పిఎస్లకు కలర్ కోడ్. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ డిజిటల్ మ్యాప్లో ఎక్కడెక్కడ హాట్స్పాట్ జోన్స్ ఉన్నాయి, ఏ ఏరియాలో ఆ హాట్స్పాట్ జోన్స్ ఉన్నాయి, దాన్ని బట్టి ఆ ఏరియాలో ఉన్న పిఎస్ పోలీస్ స్టేషన్కి ఒక్కొక్క కలర్ కోడ్ని ఇస్తున్నారు. సో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ డిజిటల్ మ్యాప్లో మనం ఇది చూడొచ్చు. 7 కలర్స్ ఉన్నాయండి. మొత్తం ఏరియాస్ వారీగా విభజించారు. ఆయా ఏరియాల సిబ్బందిని అలర్ట్ చేయడం ఈజీ అవుతుంది కలర్ని బట్టి అని చెప్పి. 20 నుంచి 50 కేసులు ఉంటే డార్క్ రెడ్ కలర్. ఆ ఏరియాలో 20 నుంచి 50 కేసులు ఉన్న హాట్స్పాట్స్ ఉంటే డార్క్ రెడ్ కలర్ ఇస్తున్నారు. 15 నుంచి 30 లోపు ఉంటే లైట్ రెడ్ కలర్ ఇస్తున్నారు. సో ఈ డార్క్ రెడ్ పై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. 14 పిఎస్లకు అయితే గ్రీన్ కలర్ వచ్చింది, అంటే అక్కడ ఏమి కేసులు లేవన్నమాట. సో మొత్తానికి ఏ రకంగా అయినా సరే కరోనా కట్టడిలో రకరకాల కొత్త కొత్త చర్యలు అవి తీసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే మెదక్ జిల్లా సీజనల్ దందా ధమాల్, సమ్మర్ బిజినెస్ పై కరోనా ఎఫెక్ట్ అని చెప్పి మెదక్ జిల్లాలో ఎంత దారుణంగా ఉంది. మొత్తం దుకాణాలు మూతపడ్డాయి. చిన్న చిన్న జ్యూసుల బండ్లు కానీ లేకపోతే చెరుకు రసం బండ్లు కానీ ఎక్కడ ఏ రకంగానూ దందా లేక చిరు వ్యాపారులు నలిగిపోతున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. గోడౌన్లలో కూలర్లు అయితే పేరుకుపోయాయి. మామూలుగా సమ్మర్ అంటే ఏసీలకి కూలర్స్కి విపరీతమైన డిమాండ్ ఉంటుంది కదా, బట్ అవి కూడా లేవు. మొత్తం అన్ని సీజనల్గా ఏదైతే దందా జరగాలో అది మొత్తం ఢమాల్ అయిందని చెప్పి మనం ఆర్టికల్లో చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే సూర్యాపేట షట్ డౌన్, పట్టణంలో ఎక్కడికక్కడ బారికేడ్స్ ఏర్పాటు. భారీగా కరోనా కేసులు నమోదవడంతో సూర్యాపేట మీద చాలా స్ట్రిక్ట్ నజర్ పెట్టింది గవర్నమెంట్. ఎక్కడికక్కడ ఎవరిని బయటకు రానివ్వట్ల, మొత్తం షట్ డౌన్ చేశారు సూర్యాపేటలో. బయటకు ఎవరు రావద్దు, బయట వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళొద్దు. ఏమన్నా కావాలంటే జస్ట్ ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, అక్కడ ఉన్న అధికారులే పోలీసులే వాళ్ళకి మొత్తం నిత్యావసరాలు కానీ అన్నీ కూడా వాళ్ళకి ఇస్తున్న సిచ్యుయేషన్ ఉంది. రెడ్ జోన్లలో ఎప్పటికప్పుడు ఆఫీసర్లు పర్యటిస్తున్నారండి. సో ఎక్కడ ఏమీ ఛాన్స్ తీసుకోదలుచుకోవట్లేదు. అండ్ పుకార్లు చాలా వస్తున్నాయి, వేటిని కూడా నమ్మొద్దు అని చెప్పి కూడా కలెక్టర్ చెప్తున్నారు. ఇలాంటి టైంలో పుకార్లకి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఆ వార్త చూడొచ్చు మనం. ఇంకా నెక్స్ట్ పేజ్లో ఆర్టీసీ బస్సులకు మెయింటెనెన్స్ కష్టాలు. ఇప్పటికే దెబ్బతింటున్న టైర్లు, బ్యాటరీలు. మనం చూసాం ఆర్టీసీ సమ్మె టైంలో చాలా కాలం, ఆల్మోస్ట్ ఒక 53 రోజుల పాటు బస్సులన్నీ, బట్ అప్పుడు కొన్ని బస్సులు అయితే తిరిగినాయి, బట్ మాక్సిమం బస్సులు డిపోలకే ఉండడంతో అప్పటికే చాలా ప్రాబ్లం అయింది. ఆర్టీసీ బస్సులు చాలా వరకు కూడా మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ అవి కూడా వచ్చినాయి. ఇప్పుడు మరొకసారి మెయింటెనెన్స్ కష్టాలు వచ్చాయి ఆర్టీసీ బస్సులకు అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూడొచ్చు. ఒకవేళ ఇలానే ఇంకొంతకాలం ఉంటే ఇంజిన్స్కి కూడా ప్రాబ్లం వస్తుందని చెప్పి మెకానిక్స్ చెప్తున్నారు. ఈ నెలలో ఉద్యోగులకి 50% జీతాలు ఇచ్చారు. వచ్చే నెల శాలరీస్ పై అందరిలో టెన్షన్ ఉంది. టైర్లు, బ్యాటరీలు పాడవుతాయి. ఇదే కాకుండా ఇంకా ఒక్కసారి, ఎందుకంటే డైలీ కండిషన్ చూస్తూ ఉండాలి. నార్మల్గా అయితే రెగ్యులర్గా ప్రివెంటివ్ చెకప్స్ ఉంటాయి, బట్ అంటే బస్సులు రిపేర్ రాకముందే, ఏదో పాడుగాకముందే ప్రివెంటివ్ చెకప్స్ అవి ఉంటాయి. బట్ ఇప్పుడు అలాంటివి చూసినా సరే మెయిన్గా ఈ క్లచ్ కానీ లేకపోతే బ్రేక్, ఆయిలింగ్ ఇవన్నీ కూడా నార్మల్గా చెక్ చేస్తారు. బట్ ఇలాంటి టైంలో ఒకసారి లోపల ఏదైనా ఇన్హెరెంట్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ఒకసారి బస్సు రోడ్ ఎక్కితే కానీ తెలియదు. సో దీనివల్ల టైర్లు, బ్యాటరీలు కూడా పాడైపోతున్నాయి. మెయిన్గా వజ్రా కానీ ఇలాంటి పెద్ద పెద్ద బస్సులు ఉన్నాయి కదా, ఏసీ బస్సెస్, ఇంద్ర, వజ్ర ఇలాంటి బస్సెస్, వాటికి ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. కోట్ల రూపాయల లాస్ ఆర్టీసీకి అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. మొన్న అప్పుడు తాత్కాలిక సిబ్బందితో ఆర్టీసీ సమ్మె టైంలో పనిచేసినా సరే కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఇంకా ఈసారి ఆల్మోస్ట్ ఆర్టీసీకి 40 కోట్ల నుంచి 45 కోట్ల ఆదాయం రాలేదు ఒక్క రీజన్ నుంచే. మొత్తం ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి ఆర్టీసీ డెవలప్మెంట్ మీద అని చెప్పి ఆర్టికల్లో చూడొచ్చు. ఇంకా ఉద్యోగుల్లో శాలరీ టెన్షన్ అయితే పీక్స్ ఉంది. మరి అసలు ఈసారి శాలరీస్ వస్తాయా లేవా వచ్చే నెల అని చెప్పి ఆర్టికల్లో ఉంది. అండ్ రైతు సమస్యలపై నేడు సంజయ్ దీక్ష. రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎక్కడికక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు. మనం ఇందాక చూసాం రైతు గోస అని చెప్పి. సో ఇంత కష్టాల్లో రైతన్న ఉంటే ప్రభుత్వం కావాల్సినట్లుగా, అంటే ఆదుకోవాల్సిన విధంగా వాళ్ళని ఆదుకోవట్లేదని చెప్పి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ అంటున్నారు. అండ్ ఇవాళ మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ స్టేట్ ఆఫీస్లో దీక్ష కూర్చోబోతున్నారు. సో ఒకరోజు ఉపవాస దీక్షకు ఆయన దిగుతున్నారు. మొత్తం ఎక్కడికక్కడ అన్ని జిల్లా మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా లాక్డౌన్ నిబంధనలన్నీ ఖచ్చితంగా పాటిస్తూ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఈ దీక్షలో పాల్గొనండి అని చెప్పి కూడా ఆయన లీడర్స్ కి పిలుపునిచ్చారు. సిఎస్ కు ఒక లేఖ కూడా రాశారు, ఆదుకోవాలి రైతుల్ని అని చెప్పి. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే, బిజినెస్ పేజ్కి వస్తే, బిస్కెట్లు, చాక్లెట్లు, పేస్ట్లు, క్రీమ్లు, సబ్బుల ఫ్యాక్టరీలు కొన్ని నడుస్తున్నాయి. యాక్చువల్లీ కేంద్రం ఇలాంటి కొన్నిటికి గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది కదా లాక్డౌన్ నుంచి వెసులుబాట్లు ఇస్తూ. అయినా సరే ఎక్కువ ఇవన్నీ బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ ఇలాంటివి ఉత్పత్తి చేసే మేజర్ కంపెనీస్ యూనిట్స్ అన్ని రెడ్ జోన్స్ లో హాట్ స్పాట్స్ లో ఉండడంతో అవి తెరుచుకునే ఛాన్స్ లేక చాలా కొన్ని నామమాత్రంగా నడుస్తున్నాయి. ఎఫ్ఎంసీజీకి నార్మల్ గా లేవు కష్టాలు అని చెప్పి మనం, కష్టాలు నష్టాలు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. ఇక హైవే పనులకు అడ్డంకులు ఎన్నో. మామూలుగా హైవే పనులకు కూడా మొన్న లాక్డౌన్ కొంత రిలీజ్ చేసిన గైడ్ లైన్స్ లో కొంత రిలాక్సేషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ లో మనం చూసాం హైవే పనులు కొనసాగొచ్చు అని చెప్పి కూడా కేంద్రం చెప్పింది. అయితే 250 మేజర్ ప్రాజెక్టులకి తీవ్రమైన ఇబ్బంది ఉందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. పనులకు పర్మిషన్ ఉన్నా సరే మేస్త్రీలు దొరకట్లేదు, కూలీలు కూడా వస్తలేరు. మనకు తెలుసు చాలా మంది వలస కూలీలు సొంత గ్రామాలు బాట పట్టారు. సో కూలీలు కూడా వస్తలేరు. ఒకవేళ కొందామన్నా సిమెంట్, స్టీలు, తారు ఇలాంటివి దొరకట్లేదు. ఆల్రెడీ రిజర్వ్స్ పెట్టుకున్నవి కూడా చాలా తక్కువ నామమాత్రంగా ఉన్నాయి. గట్టిగా పనిచేస్తే ఒక 2 వారాల్లో ఖతం అయిపోతాయి. తర్వాత సిచ్యుయేషన్ ఏంటి? సో మొత్తం హైవే పనులకి చాలా అడ్డంకులు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. సో ఇవ్వండి మేజర్ ఇవాల్టి వెలుగు న్యూస్ పేపర్లో వచ్చిన మేజర్ న్యూస్. V6 వెలుగు చేస్తున్న ప్రయత్నం మీకు నచ్చిందో లేదో ఫీడ్బ్యాక్ మీ కామెంట్స్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. దట్ మ్యాటర్స్ అ లాట్. అండ్ ఆల్సో షేర్ చేయండి. మీకు నచ్చితే బాగా లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తే మీతో పాటు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా వెలుగు న్యూస్ పేపర్లో వచ్చిన మెయిన్ న్యూస్ ఐటమ్స్ తెలుసుకోగలుగుతారు. ఇవాళకి ఇంతే. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.